అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సంక్రాంతికి థియేటర్లలో దూసుకెళ్లిన మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొడుతుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ యాక్షన్ కామెడీ చిత్రం విడుదలైన 10 నుండి 14 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 247 కోట్లకు పైగా వసూళ్లు చేసి ఇప్పుడు 300 కోట్ల మార్కును దాటుతుంది. ఈ ఘన విజయం నేపథ్యంలో తాజాగా హైదరాబాద్లో భారీ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది లేదు. మగ పిల్లలైనా ఆడపిల్లలైనా చిత్ర పరిశ్రమలోకి వస్తే ఎంకరేజ్ చేయాలి. ఇండస్ట్రీ అద్దం లాంటిది. మనం ఎలా బిహేవ్ చేస్తే రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ ఎవరి వర్కింగ్ స్టైల్ వారిది. బాగాలేదు, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని అంటే అది వారి తప్పిదమే అని అన్నారు. గణతంత్ర దినోత్సవ వేళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో తనకు పద్మశ్రీ పురస్కారం దక్కడంపై సీనియర్ నటుడు మాజీ ఎంపీ మాకంటి మురళీమోహన్ హర్షం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూసిన పద్మ అవార్డు ఆదివారం సాయంత్రం ప్రకటించినప్పటి నుంచి అనేక మంది మిత్రులు, శ్రేయోభిలాషులు ఫోన్ చేశారు. వాళ్ళందరితో నా సంతోషాన్ని పంచుకునే అవకాశం లభించింది. మీకు ఎప్పుడో రావాల్సింది ఇప్పుడైనా వచ్చింది అని అంటుంటే లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చింది అని చెప్పాను. అన్నీ మనం అనుకున్నప్పుడే రావు. ఏదైనా ఎదురుచూపుల తర్వాత దొరికితే దాని విలువ ఎక్కువ. మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. ఇంత మంచి అవార్డునిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ గారికి, ఏపీ సీఎం చంద్రబాబు గారికి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి, చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులందరికీ కృతజ్ఞతలు. అవార్డు అందుకున్న తర్వాత వివరంగా ప్రెస్ మీట్ పెట్టి చెబుతాను. థ్యాంక్ యూ అంటూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన ఈ పద్మ అవార్డ్స్ ఫంక్షను నిన్న సాయంత్రం 6 గంటలకు అనౌన్స్ చేసినప్పటి నుంచి అనేక మంది మిత్రులు, శ్రేయోభిలాషులు, మీడియా వారు అందరూ కూడా ఫోన్ చేస్తుంటే వాళ్ళందరికీ కూడా నా సంతోషాన్ని పంచుకునే అవకాశం నాకు వచ్చింది. మీకు ఎప్పుడో రావాల్సిందండి, ఇప్పటికైనా వచ్చిందంటే సార్ నథింగ్ ఈజ్ లేట్, ఇట్ ఈజ్ లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చిందండి అని చెప్పి. ఎందుకంటే అన్నీ మనం అనుకున్నప్పుడే రావు. తర్వాత ఏదైనా చెట్టుకు పండుగ చూసి కోసుకుందాం అన్నప్పుడు దొరికితే దాని అందం అప్పుడుతోటే పోద్ది. దొరకలేదని ఎదురు చూసిన తర్వాత దొరికితే దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇది కూడా నేను అలాగే ఫీల్ అవుతున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. మిత్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా వేరే సందర్భంలో క్లియర్గా డీసెంట్గా తర్వాత మాట్లాడతాను. ఇంత మంచి అవార్డు వచ్చినందుకు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా చలనచిత్ర పరిశ్రమలో ఉన్న అందరి ప్రముఖులకి, అందరి సహకారంతో, అలాగే అందరి పాత్రికేయ మిత్రులతోటి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డు అందుకున్న తర్వాత తప్పక ఒకసారి మళ్ళీ డీటెయిల్డ్గా మళ్ళీ అప్పుడు ప్రెస్ మీట్ పెట్టుకొని చెప్తాను. థ్యాంక్ యూ. మాస్ మహారాజా రవితేజ తన కెరీర్లో ఓ విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎమోషనల్ కథలకు పేరుగాంచిన దర్శకుడు శివ నిర్వాణతో ఆయన చేస్తున్న #RT77 చిత్రానికి ఇరుముడి అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్లో రవితేజ అయ్యప్ప మాల ధరించి తలపై ఇరుముడి పెట్టుకొని భజనలో నృత్యం చేస్తున్నట్లు కనిపించారు. ఆయన ఒక చేతిలో తన కుమార్తె బేబీ నక్షత్రను పట్టుకొని ఉండటం చూస్తుంటే ఇది తండ్రి కూతుళ్ల మధ్య బలమైన అనుబంధంతో కూడిన కథ అని స్పష్టమవుతుంది. టాలీవుడ్ లఘు చిత్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖిస్తూ ఒసై బాలమ్మ షార్ట్ ఫిలిం అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. కొలంబియా యూనివర్సిటీ ఫిల్మ్ స్కూల్ గ్రాడ్యుయేట్ రామన్ నిమ్మల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రతిష్టాత్మకమైన సన్ డాన్స్ అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవానికి అధికారికంగా ఎంపికైంది. స్వతంత్ర సినిమాలకు ప్రపంచంలోనే అత్యున్నత వేదికగా భావించే ఈ ఉత్సవంలో మన తెలుగు సినిమా ప్రీమియర్ ప్రదర్శనకు నామినేట్ కావడం విశేషం. శ్రీజ ఏడిద, బన్నీవాసు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సామాజిక
ప్రత్యేక ఇతివృత్తంతో రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా ఒరిజినల్ వాయిస్లను గుర్తించి కొత్త తరహా కథాంశాలను ప్రోత్సహించడంలో సన్ డాన్స్ ఫెస్టివల్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకోవడానికి ఇది ఒక గొప్ప వేదికగా నిలుస్తుంది. ప్రతి సంవత్సరం సన్ డాన్స్ ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 20,000కు పైగా లఘు చిత్రాల ఎంట్రీలు వస్తాయి. ఇంత భారీ పోటీలో కేవలం 500 సినిమాలను మాత్రమే స్క్రీనింగ్ కోసం ఎంపిక చేస్తారు. ఆ 50 చిత్రాలలో సైబాలమ్మ చోటు సంపాదించడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ ఘనత చిత్ర బృందానికి మాత్రమే కాదు, యావత్ తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణంగా మారింది. టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా, దర్శకుడు నటుడు తరుణ్ భాస్కర్ మధ్య ప్రేమ పెళ్లి రూమర్స్ గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత దివాళీ పండుగ సందర్భంగా వీరు ఫ్రెండ్స్తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఫొటోస్ వైరల్ కావడంతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈషా తనపై వస్తున్న వార్తలపై స్పందించింది. ఈషా హీరోయిన్గా, తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన కొత్త చిత్రం ఓం శాంతి 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 ఈ నెల 30న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ప్రమోషన్స్ సందర్భంగా ఈషా మాట్లాడుతూ ఈ రూమర్స్పై స్పందించింది. జరుగుతున్న ప్రచారం నిజం కాదు అని ఆమె స్పష్టం చేస్తుంది. తన తండ్రి కూడా ఈ వార్తలు చూసి పెళ్ళెప్పుడు అని అడిగారని చెప్పింది. అయితే తాను ఒక వ్యక్తితో డేటింగ్లో ఉన్నానని తెలిపింది. కానీ అది ఇంకా ప్రారంభ దశలోనే ఉందని చెప్పింది. అయితే ఆ వ్యక్తి తరుణ్ భాస్కర్ కాదన్నది మాత్రం స్పష్టం చేయలేదు. సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అనేది ఉపశీర్షిక. దివ్యభారతి హీరోయిన్, వేదవ్యాస్ దర్శకుడు, మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణవ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత. ప్రస్తుతం నిర్మాణ అనంతర పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి రైజ్ ఆఫ్ గుణ అనే లిరికల్ వీడియోను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. లియోన్ జేమ్స్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. వినోద్ ఎలుమలై ఆలపించారు. అత్యాచారం కేసులో ధురంధర్ నటుడు నదీం ఖాన్ అరెస్ట్ అయ్యాడు. పని మనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాల్వాని పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 41 ఏళ్ల మహిళ నమీద్ ఖాన్ ఇంట్లో 2015 నుంచి పనిచేస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని అతడు నమ్మించాడు. వివాహం గురించి ఎన్నిసార్లు అడిగినా నదీం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. నదీం పలుమార్లు అత్యాచారం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ మహిళ ఆరోపణలను ధృవీకరించామని, ఈ మేరకు అరెస్ట్ చేశామని ఓ పోలీస్ అధికారి మీడియాకు వెల్లడించారు. గణతంత్ర దినోత్సవ వేళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పురస్కారాల్లో తనకు పద్మశ్రీ రావడంపై నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. పద్మశ్రీ పురస్కారం రావడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించడం తన జీవితంలో మర్చిపోలేని రోజని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెలుగు హాస్యానికి, వినోదాన్ని కోరుకునే సామాన్య ప్రేక్షకుడికి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. కళలను గౌరవించి పురస్కారానికి ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అసలు నేను ఈ స్థాయిలో నిలబడ్డానికి, ఈ అవార్డు అందుకోవడానికి ముఖ్య కారణం మీరే. 48 ఏళ్లుగా నేను ఏ వేషం వేసినా, ఏ ప్రయోగం చేసినా మీరు అందించిన ప్రేమే నాకు ఈరోజు ఇంతటి గుర్తింపు తెచ్చింది. నాలాంటి ఒక నటుడిని మీ ఇంటి మనుషులు ఆదరించి నట కిరీటిని చేసి ఈ స్థాయికి తీసుకొచ్చింది మీ చప్పట్లే. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నన్ను ఎప్పుడూ నవ్విస్తూ ఉండమని దీవించిన మీ అందరికీ మరోసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని అన్నారు. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ఈరోజు నా జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజు. భారత ప్రభుత్వం నాకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిందని తెలిసినప్పటి నుంచి నా కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. ఒక నటుడిని గుర్తించి ఇంతటి గొప్ప గౌరవాన్ని అందించిన భారత ప్రభుత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే నా పేరుని ఈ పురస్కారానికి సిఫార్సు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, పెద్దలందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. కానీ నిజం చెప్పాలంటే ఈ అవార్డు నాది కాదు, మీది. 48 ఏళ్లుగా నన్ను ఒక నటుడిగా మాత్రమే కాకుండా మీ ఇంట్లో ఒక మనిషిగా, మీలో ఒకడిగా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. నేను నవ్వించినా ఏడిపించినా మా రాజేంద్ర ప్రసాద్ అని మీరు చూపించిన ఆప్యాయత నాకు దక్కిన నిజమైన అదృష్టం. ఆ ప్రేమే ఈరోజు నన్ను ఇక్కడ దాకా నడిపించింది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను సొంత బిడ్డలాగా ఆదరించారు.
మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నాతో పాటు ఈ ఏడాది పద్మ పురస్కారాలు అందుకుంటున్న దేశంలోని మహానుభావులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు ఎప్పుడూ నా మీద ఇలాగే ఉండాలి. బ్రతికున్నంత వరకు సర్వదా మీ రాజేంద్ర ప్రసాద్. టాలీవుడ్లో ఒకప్పుడు హీరోయిన్గా మెరిసిన పూర్ణ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీగా ఉంది. పలు సినిమాల్లో కథానాయికగా ప్రేక్షకులను మెప్పించిన పూర్ణ ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్తో పాటు టీవీ షోలు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో కూడా సందడి చేస్తుంది. తాజాగా బాలకృష్ణ నటించిన అఖండ 2 తాండవంలో కీలక పాత్రలో మెరిసి అందరి మనసు గెలిచింది. వ్యక్తిగత జీవితంలో కూడా పూర్ణ ఎంతో సంతోషంగా ఉంది. 3 ఏళ్ల క్రితం దుబాయ్ బిజినెస్ మ్యాన్ షనీద్ ఆసిఫ్ అలీని పూర్ణ పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఒక కుమారుడు హమ్దాన్ ఆసిఫ్ అలీ ఉన్నాడు. ఇప్పుడు మరో శుభవార్త ఏంటంటే పూర్ణ రెండోసారి తల్లవుతుంది. తాజాగా బేబీ బంప్తో తీసుకున్న అద్భుతమైన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పూర్ణ షేర్ చేస్తుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తనని సంస్కారాన్ని, తోటి నటీనటుల పట్ల ఉన్న గౌరవాన్ని మరోసారి చాటుకున్నారు. కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను ప్రకటించిన పద్మ పురస్కారాలలో సీనియర్ నటుడు మురళీమోహన్కు పద్మశ్రీ అవార్డు దక్కడంపై చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన స్వయంగా మురళీమోహన్ నివాసానికి వెళ్లి అభినందనలు తెలియజేయడం విశేషం. దశాబ్దాల కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసిన మురళీమోహన్కు ఈ గౌరవం దక్కడం పట్ల మెగాస్టార్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. మురళీమోహన్ నివాసంలో జరిగిన ఈ కలయిక అత్యంత ఆత్మీయంగా సాగింది. మెగాస్టార్ స్వయంగా వచ్చి శుభాకాంక్షలు తెలపడంపై మురళీమోహన్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ సత్తాను మరోసారి చాటి చెబుతూ మనశంకర వరప్రసాద్ గారు చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది. కేవలం కొద్ది రోజుల్లోనే ఈ సినిమా 350 కోట్లకు పైగా వసూళ్లను సాధించి టాలీవుడ్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ విజయం పట్ల చిత్ర యూనిట్ అమితానందంతో ఉంది. చిరంజీవి, నయనతారల అద్భుత నటనకు తోడు విక్టరీ వెంకటేష్ పోషించిన అతిథి పాత్ర ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సంక్రాంతి సీజన్ను పూర్తి స్థాయిలో క్యాచ్ చేసుకున్న ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ను థియేటర్లకు రప్పించడంలో 100% విజయం సాధించింది. అనిల్ రావిపూడి తనదైన మార్క్ వినోదంతో మెగాస్టార్ను అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ భారీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మేకర్స్ తాజాగా ఒక స్పెషల్ వీడియోను విడుదల చేశారు. సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సరదా సన్నివేశాలు, చిరంజీవి గారి గ్రేస్, ఇతర నటీనటుల హాఫ్ స్క్రీన్ మూమెంట్స్తో ఈ వీడియోను రూపొందించారు. 2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలో పండగ వాతావరణం నెలకొంది. సీనియర్ నటులు మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్లను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలతో గౌరవించడం టాలీవుడ్కు గర్వకారణంగా మారింది. ఈ మధుర క్షణాలను మరింత చిరస్మరణీయం చేస్తూ మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వారి నివాసాలకు వెళ్లి అభినందనలు తెలియజేయడం విశేషం. చిరంజీవి స్వయంగా వెళ్లి వారిని శాల్వాతో సత్కరించి దశాబ్దాల పాటు సినీ రంగానికి వారు చేసిన సేవలను కొనియాడారు. 2026లో పద్మభూషణ్, 2024లో పద్మ విభూషణ్ అందుకున్న మెగాస్టార్ తోటి నటులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం పరిశ్రమ మొత్తానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ ముగ్గురు అగ్ర నటుల మధ్య జరిగిన ఆత్మీయ సంభాషణలు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకునేలా సాగాయి. కేవలం తెలుగు వారినే కాకుండా ఇతర రంగాల ప్రముఖులను కూడా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభినందించారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, నటుడు మాధవన్, క్రికెటర్స్ రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్, ప్రముఖ వైద్యులు దత్తాత్రేయుడు, నోరి వంటి వారికి దక్కిన గౌరవం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ధర్మేంద్రకి పద్మవిభూషణ్, మమ్ముట్టి, దత్తాత్రేయుడు, నోరికి పద్మభూషణ్ రావడం వారి నిరంతర కృషికి దక్కిన ఫలితమని ఆయన కొనియాడారు. తెలుగు సినీ దిగ్గజాలైన మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్లకు పద్మశ్రీ రావడం పట్ల చిరంజీవి ప్రత్యేకంగా సంతోషం వ్యక్తం చేస్తూ కళలు, విజ్ఞానం, వైద్యం, క్రీడా రంగాల్లో ప్రతిభ చాటిన 2026 పద్మ అవార్డు గ్రహీతలందరికీ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎవరు ఊహించని విధంగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్తో కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కార్తీతో చేయాల్సిన ఖైదీ 2ను లోకేష్ ఆపేశారంటూ ఇటీవల రూమర్స్ వచ్చాయి. వాటిపై చెన్నైలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్ సినిమా తర్వాత ఖైదీ 2నే తెరకెక్కిస్తారని వెల్లడించారు. ఖైదీ 2 కోసం భారీ స్థాయిలో పారితోషికం అడిగారని, ఆ విషయంలో విభేదాలు రావడంతోనే చిత్రాన్ని నిలిపివేశారంటూ జరిగిన ప్రచారాన్ని లోకేష్ ఖండించారు.
ఖైదీ 2 కోసం కార్తీ సార్ నాకు ఇచ్చిన డేట్స్ను మరో దర్శకుడు తీసుకున్నారు. అందుకే ఈ గ్యాప్లో నేను అల్లు అర్జున్తో సినిమా చేస్తున్నా. 6 ఏళ్ల క్రితమే మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు ఈ కమిట్మెంట్ ఇచ్చా. అందులో భాగంగా ఆ చిత్రం రానుంది అని వివరించారు. కథలు వేరైనా ఓ సినిమాలోని కీలక పాత్రలను మరో సినిమాలో చూపిస్తూ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్తో కనకరాజు ప్రేక్షకులను కొత్త అనుభూతి పంచారు. అందులో భాగంగా ఇప్పటికే ఖైదీ 2, విక్రమ్ 2 లాంటి చిత్రాలు ప్రకటించారు. మరోవైపు సడన్గా బన్నీతో సినిమా అనౌన్స్ చేయడం, అంతకుముందు రజనీకాంత్, కమల్ హాసన్లతో ప్రాజెక్ట్ను అనుకోవడంతో ఎల్సీయూకి తెరపడినట్టే అంటూ కోలీవుడ్లో ప్రచారం జరిగింది. దీనిపైన లోకేష్ వివరణ ఇచ్చారు. త్వరలోనే సినిమాటిక్ యూనివర్స్ మొదలు పెడతామని తాను చెప్పారు. తాను కథ అందించిన బెంజ్ సినిమా కూడా ఎల్సీయూలో భాగమే అని స్పష్టత ఇచ్చారు. రాఘవ లారెన్స్ హీరోగా భాగ్యరాజ్ ఖన్నా తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. ఎల్సీయూ సినిమాలు రోలెక్స్ తప్పక తెరకెక్కిస్తానన్నారు. కూలీ విడుదలైన తర్వాత తమతో సినిమా చేయమని రజనీకాంత్, కమల్ హాసన్ అడిగారు. అది నాకు పెద్ద అవకాశంలాగా అనిపించింది. కానీ అప్పటికే తదుపరి సినిమాగా ఖైదీ 2ని ప్లాన్ చేసుకున్నా. ఆ చిత్ర నిర్మాణ సంస్థ అనుమతితో రజనీ, కమల్ మూవీ కోసం 1.5 కష్టపడి స్క్రిప్ట్ రాసా. వారిద్దరికీ అది నచ్చింది. కానీ అప్పటికే ఇద్దరు వరుసగా యాక్షన్ మూవీస్ చేసి ఉండటంతో కొత్త జానర్ను ఆశిస్తున్నారని అర్థమైంది. సింపుల్ కథతో సినిమాను ఎలా తీయాలో నాకు తెలియదు. అదే విషయాన్ని వారికి చెప్పి ప్రాజెక్ట్ నుంచి వైదొలిగా అని చెప్పారు. విజయ్ హీరోగా హెచ్ వినోద్ తెరకెక్కించిన చిత్రం జననాయగన్. ఈ సినిమాలో తాను అతిథి పాత్ర పోషించినట్లు లోకేష్ తెలిపారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడిన విషయం విదితమే. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ డేవిడ్ రెడ్డి. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మనోజ్ ఫస్ట్ లుక్ను తాజాగా విడుదల చేశారు. డిఫరెంట్ లుక్లో ఉన్న ఆ పోస్టర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసేలా ఉంది. దీన్ని పంచుకున్న మనోజ్ నాలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే పాత్ర, ఎంతో క్రూరమైన క్షమాగుణం లేనిది అని క్యాప్షన్ పెట్టారు. డేవిడ్ రెడ్డి విషయానికి వస్తే స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన కథ ఇది. బ్రిటిష్ వారిపై పోరాడిన డేవిడ్ రెడ్డి అనే యోధుడి కథగా రానున్నట్లు సమాచారం. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.